నమస్కారం. ఈరోజు మనం చాలా అద్భుతమైన, మనసుకు హత్తుకునే ఒక అందమైన కథను, అదేనండి, ఒక లోతైన విషయాన్ని విశ్లేషించుకోబోతున్నాం. ఒక చిన్న అమ్మాయి, ఆమె స్వచ్ఛమైన భక్తి, ఆ భక్తి ఆమెకందించిన అంతులేని మానసిక ప్రశాంతత గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది నిజంగా మనసుకు చాలా సాంత్వననిచ్చే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణమని చెప్పొచ్చు. అసలు దైవంలో పరిపూర్ణమైన తల్లిదండ్రుల ప్రేమను వెతుక్కోవడమంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఇది కేవలం గుడికి వెళ్లడం, పూజలు చేయడం లాంటి ఆచార వ్యవహారాల గురించి కాదు. ఇదొక అత్యంత వ్యక్తిగతమైన, చాలా లోతైన ఆధ్యాత్మిక బంధం. ఈ బంధం ద్వారా అసలైన అంతర్గత ప్రశాంతత ఎలా దొరుకుతుందో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఆ దైవిక కుటుంబ బంధం అంటే శివయ్య, త్రిపుర సుందరీదేవిలను సాక్షాత్తు తన అమ్మానాన్నలుగా ఆ చిన్న అమ్మాయి ఎలా భావించిందో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న అమ్మాయి శివయ్యను తన నాన్నగా, త్రిపురసుందరిని తన అమ్మగా భావిస్తూ జీవించేది. వినడానికే ఎంత అద్భుతంగా ఉంది కదా! దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండే ఒక అదృశ్య శక్తి కాదు, మన సొంత ఇంట్లో మనిషి, మన కుటుంబ సభ్యుడు అని భావించడంలో ఉన్న స్వచ్ఛత నిజంగా వర్ణించలేనిది. మనం భక్తి అనే పదాన్ని చాలా రకాలుగా వాడుతుంటాం. కాని ఇక్కడ భక్తి అంటే ఎలాంటి కష్టమైన సిద్ధాంతాలు, కఠినమైన నియమాలూ లేవు. మన రోజువారీ జీవితంలో భగవంతుడిని అచ్చం మన సొంత అమ్మనాన్నల్లా చూసుకోవడమే నిజమైన భక్తి. ఎలాంటి స్వార్థం, షరతులు లేని అత్యంత సన్నిహితమైన బంధమిది. సరే, ఇక ప్రార్థనలో ఎలా ఉండేవో, ఆ రోజువారీ దైవిక అనుబంధం ఎలా సాగేదో తెలుసుకుందాం. ఆ అమ్మాయి ప్రార్థన చేసే విధానం గమనిస్తే అదొక కఠినమైన మంత్ర పఠనంలాగా కాకుండా అదొక ముచ్చటలా ఉండేది. అవును, ప్రతిరోజు ప్రార్థనలో ఆమె ఆ అమ్మానాన్నలతో నేరుగా మాట్లాడుతున్నట్లు అనిపించేదట. ఒక చిన్న పిల్లకు తన అమ్మానాన్నలతో ఎన్ని కబుర్లుంటాయో ఆలోచించండి. సరిగ్గా అలాగే ఉండేవి ఆమె ప్రార్థనలు. ఇలాంటి స్వచ్ఛమైన సంభాషణ మనసుకు ఎంత ప్రశాంతతనిస్తోందో మనం ఊహించొచ్చు. ఇక జీవితంలోని కష్టసుఖాల్లో ఆ దైవం ఆమెకు రక్షణగా, ఆత్మీయ ఆలింగనంగా ఎలా తోడు నిలిచిందో తర్వాత అంశంలోకి వెళ్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. జీవితం అన్నాక కష్టాలు, సంతోషాలు రెండూ వస్తూ ఉంటాయి కదా. అయితే కష్టాలు వచ్చినప్పుడు తన నాన్న సాక్షాత్తూ ఆ శివయ్యే తనను కంటికి రెప్పలా కాపాడుతున్నాడని ఆ అమ్మాయి బలంగా నమ్మేది. అదేదైనా సంతోషం వస్తే అమ్మ త్రిపురసుందరిదేవి తనను ఆప్యాయంగా హత్తుకుంటోందని మురిసిపోయేది. ఆ నిష్కల్మషమైన విశ్వాసమే ఆమెకు కొండంతా అండగా, ఒక భరోసాగా నిలిచింది. మరి ఇలాంటి అచంచలమైన విశ్వాసం వల్ల ఆమెకు లభించిన ఆ ధైర్యం, ఆ మానసిక ప్రశాంతత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే ఆ స్వచ్ఛమైన భక్తి అందించిన అద్భుతమైన ఫలాలివే. ఆ భక్తి వల్ల ఆమె జీవితం అంతులేని ఆనందంతో నిండిపోయింది. ఎంత కష్టమొచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కొనే గొప్ప ధైర్యం ఆ అమ్మాయి సొంతమైంది. వీటన్నింటికీ మించి అత్యంత లోతైన, ఎవరూ చెరపలేని మానసిక ప్రశాంతతను ఆమె పొందింది. భగవంతుని అమ్మానాన్నలుగా ప్రేమించడం ద్వారా ఆ అమ్మాయికి దొరికిన అసలైన నిధి ఈ మానసిక ప్రశాంతత మాత్రమే. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇలాంటి స్వచ్ఛమైన, ఎలాంటి షరతులు లేని నమ్మకాన్ని మనం కూడా అలవర్చుకుంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా జీవితంలోని కష్టసుఖాలను చూసే మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది కదా. ఒక చిన్న అమ్మాయిలోని ఈ సింపుల్ అండ్ ప్యూర్ భక్తి ఎంతటి మానసిక దృఢత్వాన్ని, అంతర్గత ప్రశాంతతను తీసుకొచ్చిందో చూశాం. ఇది నిజంగా మనందరం మననం చేసుకోవాల్సిన ఒక అందమైన, స్ఫూర్తిదాయకమైన సత్యం.